2-3 రోజుల్లో తెలంగాణ కోర్ కమిటీ భేటీ, మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గంపై చర్చ, కేసీతో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ భేటీ, కొత్త కమిటీ కూర్పుపై నివేదిక అందజేత. సరే ఓకే, ఇది ముంగడపడేటువంటి వ్యవహారమే. తెలంగాణ కోర్ కమిటీ భేటీ తర్వాత మరి ఏదో అయినా నిర్ణయం ఉంటుందా? ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉన్నది, ఆ పిసిసి సంబంధించిన కమిటీ ఉండబోతా ఉన్నది పూర్తి. ఇదంతా కూడా ఇది ఒక సీరియల్ లాగా అయిపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దాదాపుగా ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి 2 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని పూర్తిగా ఫిల్ చేసుకోలేనటువంటి ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంకా కమిటీలు కావాలి, రెండోది వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది అనేది అర్థం కానటువంటి అంశం. సరే, వీటిపైన ఈ 2-3 రోజులలో కోర్ కమిటీ భేటీ కాబోతూ ఉన్నది. మంత్రికి సంబంధించినటువంటి కూర్పుతో పాటు, కొత్త కమిటీ కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా 2-3 రోజుల్లో తెలంగాణ కోర్ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణతో పాటు దాదాపు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న పిసిసి కార్యవర్గ కూర్పుపై చర్చించనుంది. బుధవారమే ఈ భేటీ ఉంటుందని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ నుంచి సమాచారం అందింది. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ మీటింగ్ను పార్టీ అధిష్టానం క్యాన్సిల్ చేసింది. అప్పటికే మంత్రి ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకోగా సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో నిలిచిపోయాయి. కాగా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్తో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పిసిసి కొత్త కమిటీ కూర్పుపై నివేదిక అందించారు. ఏ కమిటీలో ఎవరికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది, సామాజిక సమతుల్యత, ఇతర అంశాలను ఆ రిపోర్టులో పొందుపరిచినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ పైన కూడా తన అభిప్రాయాన్ని అధిష్టానం ముందు పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ కూర్పుపై అధిష్టానం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్, పిసిసి ఇన్ఛార్జీల అభిప్రాయాలను తీసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల 2 సార్లు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 స్థానాలు ఉండగా సామాజిక సమతుల్యంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి కమ్యూనిటీకి ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించిన తర్వాత పిసిసి కొత్త కమిటీపై ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందులో 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులు కల్పించబోతున్నట్లుగా సమాచారం అందుతూ ఉన్నది. ఇప్పుడు ఈ 2 ఒకసారి కావాలా? ఇది పిసిసి కూర్పు. పిసిసిలో సంబంధించినటువంటి దాంట్లో కూడా 8 నెలలుగా పెండింగ్ ఉంది. ఇప్పుడేమో అధికారం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకేమో 6 పోస్టులు, మంత్రి పదవులు అట్నే ఖాళీగా ఉన్నాయి. వీటినన్నిటిపైన కూడా మరి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ ఒకటి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. కానీ ఇది మరి అసలే తెలంగాణ కాబట్టి మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ఎంత ఫోకస్ పెట్టినా కానీ ఫోకస్ అవుట్ అయితేనే ఉంటుంది. ఫోకస్ అవుట్నే ఉంటుంది ఇక్కడ. మరి వాళ్ళ మంత్రి పదవులు అనగానే ఇప్పుడు మళ్ళీ ఒకరికి వస్తారు. ఇప్పుడు 2-3 రోజులు ఉన్నది కదా, ఈ 2-3 రోజులలో కోర్ కమిటీ భేటీ కాబోతూ ఉన్నది కాబట్టి ఇవాళ రేపో ఈ ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి ఇది లేకపోతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ యుద్ధం మొదలయ్యేది ఇక్కడ. అంతకంటే ఆపరేషన్ సింధూర్ కంటే ఎక్కువ యుద్ధం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. అది వాళ్ళే ఆ మిస్సర్ల దాడి కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది వీళ్ళది. సో ఆ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రేపు వీళ్ళు ముంగటేసుకుంటారు. ఇక ఎవరు మంత్రి పదవి ఆశించేటువంటి కొంతమంది సోకాళ్ళు రెడ్డిలు ఉన్నారు కదా, వీళ్ళు ఆ రెడ్డిలు ఇప్పుడు ముంగటేసుకుంటారు. మాకు వస్తుందా రాదా ఎందుకేరని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒకటి అవుతుంది. ఇక ఈ మధ్యలో ఏదో బాంబు అయితే పేరుస్తారు వీళ్ళు. దీంట్లో ఒక రకంగా ఇప్పటికే మంత్రి పదవుల్లో రెడ్డిల యొక్క ఆధిపత్యతే, అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్యత కనబడతా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ 4 ఇస్తారట, 6 4 ఇస్తారు. ఆ 4 ఫిల్ చేసి ఇంకా 2 అట్లా ఆపుతారు అన్నట్టు. ఎందుకంటే అవి ఆపి వీటిని ఆశ చూపాలి కదా. ఏది కోట శ్రీనివాసరావు కనుక అది చికెన్కు సంబంధించినట్టు ఇట్లా ఏలాడదీసి ఏదో ఆశ పెట్టినట్టుగా సేమ్ ఆ 2 అట్లా ఆపి మీకే ఈ 2 అందుకే ఆపినాం. ఎవరైతే అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మీకోసం ఆపినాం, ఇలా కాకపోతే రేపు నీకే అవుతుందని బుజ్జగించడానికో వచ్చేటువంటి వాళ్ళ కోసం ఇట్లా ఒక 2 ఆపి 4 మాత్రమే పూర్తి స్థాయిలో భర్తీ చేయాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూద్దాం మరి ఇది ఇప్పుడైనా ముంగట పడుతుందా, లేకపోతే ఇంకా ఈ ప్రభుత్వం పూర్తి పీరియడ్ 5 సంవత్సరాలు అయిపోయేంత వరకైనా కానీ కనీసం ఈ ఉన్నటువంటి మిగిలినటువంటి 6 పోస్టులని పూర్తి స్థాయిలో నింపుతారు లేదనేది కూడా కొంత అనుమానమే.